హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటెన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్ నుండి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సనత్ నగర్ హైదరాబాద్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కింద ఐకాన్ ఆప్షన్ అయితే వస్తుంది, అది క్లిక్ చేయగానే ఈ వీడియో చాలా మందికి అయితే షేర్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం నోటిఫికేషన్ క్లియర్గా. ఇక్కడ టెక్నీషియన్ పోస్టులు కనుక మనం చూసుకున్నట్లయితే టోటల్ 98 పోస్టులు అయితే ఉన్నాయి. సీరియల్ నెంబర్ 1 బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 34, ఎక్స్రే టెక్నీషియన్ గ్రేడ్ 2 10, సిటీ టెక్నీషియన్ గ్రేడ్ 2 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంఆర్ఐ టెక్నీషియన్ 4, ఈసీజీ టెక్నీషియన్ 6, సిఎస్ఎస్డి టెక్నీషియన్ 4, అనస్థీషియా టెక్నీషియన్ 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ 1 పోస్టు, ఆడియో విజువల్ టెక్నీషియన్ 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఈజీ టెక్నీషియన్ గ్రేడ్ 2 2 పోస్టులు, క్యాథ్లాబ్ టెక్నీషియన్ 6 పోస్టులు, బయోమెడికల్ టెక్నీషియన్ 2 పోస్టులు. టోటల్ మనకు 98 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ చూసుకున్నట్లయితే టోటల్ 24 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో సీరియల్ నెంబర్ 1 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. మెడికల్ రికార్డ్ ఆఫీసర్ జూనియర్ 1 పోస్ట్ మాత్రమే ఉంది. స్టాటిస్టీషియన్ 1 పోస్ట్ మాత్రమే ఉంది. డిప్యూటీ రిజిస్ట్రార్, డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోలర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోలర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ 5 పోస్టులు అయితే ఉన్నాయి. అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్షియల్ కంట్రోలర్ 1 పోస్ట్ ఉంది. అకౌంటెంట్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. సూపర్వైజర్ 4 పోస్టులు ఉన్నాయి. అలాగే హెల్త్ ఇన్స్పెక్టర్ 4 పోస్టులు ఉన్నాయి. టోటల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ చూసుకున్నట్లయితే 24 పోస్టులకు మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం మనం క్లియర్గా. అయితే ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. రిజర్వేషన్స్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అయితే ఉంటుంది. రిజర్వేషన్స్ అనేవి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ పోస్టులన్నీ కూడా మనకు ప్యూర్లీ టెంపరీ అండ్ కాంట్రాక్చువల్గా మనకు తీసుకోవడం జరుగుతుంది. అయితే మనకు వ్యాలిడిటీ కనుక చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నీ కూడా ప్రజెంట్ అయితే 1 ఇయర్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి 1 ఇయర్ వరకు అయితే తీసుకుంటున్నారు. మళ్ళీ రెగ్యులర్ రిక్రూట్మెంట్, అలాగే రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు ఈ పోస్టులు ఇలాగే ఉంటాయి. అలాగే రెగ్యులర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఇవి కంటిన్యూషన్ అయితే అవుతాయి. ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు, ఇది ఒకసారి మీరు చూసుకోండి. బట్ ఇక్కడ కాంట్రాక్చువల్ పీరియడ్ 1 ఇయర్ ఇచ్చారు కాబట్టి 1 ఇయర్ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా టర్మినేట్ అయితే చేయవచ్చు. అదొకసారి మీరు చూసుకోండి. సెలెక్ట్ అయిన పర్సన్స్ మీరు టిమ్స్ సనత్ నగర్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ నోటిఫికేషన్ మాత్రం మనకు నిమ్స్ నుంచి అయితే రావడం జరిగింది. అది ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ కట్ ఆఫ్ డేట్ అనేది జూలై 1, 2026 వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. టెక్నికల్ పోస్టులకు 35 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకి 45 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్గా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు, అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ని బట్టి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీస్కి, అలాగే బీసీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 500 రూపీస్తో మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. డీడీ అనేది ది డైరెక్టర్ నిమ్స్ హైదరాబాద్, ఈ పేరు మీదుగా మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు డీడీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు డీడీ కనుక పే చేసినట్లయితే మీకు రీఫండ్ అనేది ఉండదు. అయితే ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే పర్ ఎలిజిబుల్ అప్లికేషన్స్ని బట్టి, అంటే అప్లికేషన్స్ ఎన్ని వస్తాయో దాన్ని బట్టి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక పోస్ట్కి 10 మాత్రమే వచ్చాయనుకుందాం. అటువంటి పోస్ట్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇన్కేస్ ఇక్కడ 11 నుంచి 30 అప్లికేషన్ కనుక వచ్చినట్లయితే ఒక పోస్ట్కి అప్పుడు స్క్రీనింగ్ అయితే మీకు పెట్టడం జరుగుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా చూస్తారు. దాంతోపాటుగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మోర్ దెన్ 30 ఎలిజిబుల్ క్యాండిడేట్స్, అంటే ఇక్కడ 30 అప్లికేషన్స్ కంటే ఎక్కువ వచ్చినట్లయితే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ అనేది అకార్డింగ్ టు మీకు అప్లికేషన్స్ బట్టి ఉంటుంది.
నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఈ పోస్టులకి జూలై 6వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించవలసి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ది ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్ 500082. ఈ అడ్రస్కి మీరు మీ అప్లికేషన్ ఫామ్, అలాగే డీడీ, అలాగే మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఆల్ జిరాక్స్ కాపీస్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్స్ పైన మీ సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది, అయితే మర్చిపోకండి. కంప్లీట్ అప్లికేషన్స్ అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి లేకుండా పెట్టినట్లయితే అటువంటి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతాయి. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీరు జాగ్రత్తగా చూసుకొని పంపించండి. మీరు ఇవన్నీ కూడా ఒక ఎన్వలప్లో అయితే పెట్టి పంపించాల్సి ఉంటుంది. ఎన్వలప్ పైన మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. దాని తర్వాత అండర్ టీమ్స్ సనత్ నగర్ రిక్రూట్మెంట్ 2026 అని ఇక్కడ ఈ విధంగా అయితే రాయండి. మీరు ఎన్వలప్ పైన మీరు ఈ అడ్రస్కి మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు జూలై 6వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మీరు మీ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. జిరాక్స్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్, అలాగే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. ఇన్ కేస్ బీసీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీరు మీకు సంబంధించినటువంటి నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే డిజాబుల్ ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్, అలాగే యూనివర్సిటీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు. మీరు అప్లికేషన్ ఫామ్లో మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ మీరు కన్ఫామ్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫ్యూచర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ గురించి మీకు దీని ద్వారానే మీకు కమ్యూనికేట్ అయితే చేస్తారు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి. క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఇప్పుడు సీరియల్ నెంబర్ 1 ఇక్కడ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సాలరీ కనుక చూసుకున్నట్లయితే దీనికి 32,500 రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి మీరు బీఎస్సీ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అయితే చేసి ఉండాలి. మీకు ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అది కూడా 750 బెడెడ్ హాస్పిటల్లో మీరు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 దీనికి సాలరీ కనుక చూసుకున్నట్లయితే 32,500 రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ 34 పోస్టులు అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు బీఎస్సీ ఎంఎల్టీ లేదా పీజీ డిఎంఎల్టీ చేసినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మీరు 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అది కూడా 750 బెడెడ్ హాస్పిటల్లో మీరు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్రే టెక్నీషియన్ గ్రేడ్ 2 దీనికి సాలరీ చూసుకున్నట్లయితే 32,500 రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 10 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బీఎస్సీ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, లేదా మీరు బ్యాచిలర్స్ ఇన్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, లేదా మీరు బీఎస్సీ ఇన్ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, లేదా బీఎస్సీ లైఫ్ సైన్సెస్. దాంతోపాటుగా ఇక్కడ పీజీ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీలో ఈ క్వాలిఫికేషన్ కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బిలో 35 ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అది కూడా 750 బెడెడ్ హాస్పిటల్లో మీరు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 4 సిటీ టెక్నీషియన్ గ్రేడ్ 2 దీనికి కూడా సాలరీ 32,500 రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ ఎక్స్ట్రా టెక్నీషియన్కి సిటీ టెక్నీషియన్కి సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ కూడా మీరు బిలో 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 750 బెడెడ్ హాస్పిటల్లో మీరు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఎంఆర్ఐ టెక్నీషియన్ సాలరీ కనుక చూసుకున్నట్లయితే 32,500 రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా సేమ్ ఎక్స్రే టెక్నీషియన్, అలాగే సిటీ టెక్నీషియన్, అలాగే ఎంఆర్ఐ టెక్నీషియన్, ఈ మూడింటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మీరు చూసుకోండి. సీరియల్ నెంబర్ 6 ఈసీజీ టెక్నీషియన్ దీనికి సాలరీ కనుక చూసుకున్నట్లయితే 32,500 రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే
బీఎస్సీ ఇన్ సైన్స్ విత్ డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ అయితే మీరు చేసి ఉండాలి, లేదా మీరు బీఎస్సీ సివిటీ అయితే చేసి ఉండాలి. 2 క్వాలిఫికేషన్లో మీరు ఏది చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. బిలో 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అది కూడా 750 బెడెడ్ హాస్పిటల్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 7 సిఎస్ఎస్డి టెక్నీషియన్. దీనికి సాలరీ 32,500 రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బీఎస్సీ మైక్రోబయాలజీ లేదా మెడికల్ టెక్నాలజీ అయితే మీరు చేసి ఉండాలి. దాంతోపాటు ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సిఎస్ఎస్డిలో. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ విత్ ఐటీఐ చేసినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ దాంతోపాటు మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా మీరు థియేటర్ అసిస్టెంట్ కోర్స్ చేసినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సిఎస్ఎస్డిలో. ఈ క్వాలిఫికేషన్ కనుక మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ పోస్టులకి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్సీలో లేదా ఐటీఐలో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు థియేటర్ అసిస్టెంట్ కోర్స్లో సిఎస్ఎస్డిలో. ఏదో ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 8 అనస్థీషియా టెక్నీషియన్. దీనికి సాలరీ 32,500 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో 20 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు బీఎస్సీ ఇన్ అనస్థీషియా టెక్నాలజీ అయితే చేస్తుండాలి. లేదా మీరు అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చేసినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మీరు బీఎస్సీ లైఫ్ సైన్సెస్ విత్ పీజీ డిప్లొమా అనస్థీషియా టెక్నాలజీ లేదా అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే బిలో 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఐసీయూలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్. లేదా మీరు పల్మనరీ కేర్ యూనిట్స్లో 750 బెడెడ్ హాస్పిటల్కు ఎక్కువ కాకుండా మీరు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ 9 ఆడియోమెట్రీ టెక్నీషియన్. దీనికి కూడా సేమ్ సాలరీ ఉంది 32,500 రూపీస్. ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు బీఎస్సీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. అది కూడా మీరు స్పీచ్ అండ్ హియరింగ్లో, లేదా మీరు బీఎస్సీ హానర్స్ స్పీచ్ అండ్ హియరింగ్ అయితే మీరు చేసి ఉండాలి. ఏజ్ కనుక చూసుకున్నట్లయితే బిలో 35 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు క్లినికల్ ఎక్స్పీరియన్స్. అది కూడా 750 బెడెడ్ హాస్పిటల్ లేదా ఈఎన్టీ డిపార్ట్మెంట్లో కూడా మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 10 ఆడియో విజువల్ టెక్నీషియన్. దీనికి కూడా సేమ్ సాలరీ 32,500 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒక పోస్ట్ మాత్రమే ఉంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు డిప్లొమా ఐటీ అయితే చేసి ఉండాలి. అది కూడా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఆడియో విజువల్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్సెస్. ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉన్నట్లయితే మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా ట్రైనింగ్ ఇన్ ఆడియో విజువల్ టెక్నాలజీ, మల్టీమీడియా సిస్టమ్స్, ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఆర్ సౌండ్ ఇంజనీరింగ్ ఇవి చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ పిఏ సిస్టమ్స్, అలాగే డిజిటల్ ఆడియో మిక్సెస్, మైక్రోఫోన్స్, ప్రొజెక్టర్స్, ఎల్ఈడి డిస్ప్లేస్, వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్స్, అలాగే బేసిక్ మల్టీమీడియా ఎడిటింగ్ సాఫ్ట్వేర్, వీటిలో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే బిలో 35 ఇయర్స్ ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో, హాస్పిటల్స్లో లేదా ఆడిటోరియంస్లో, కార్పొరేట్ సెటప్స్లో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 11 ఈఈజీ టెక్నీషియన్. దీనికి కూడా సేమ్ సాలరీ 32,500 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్గా చూసుకున్నట్లయితే బీఎస్సీ న్యూరో టెక్నాలజీ చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు ఇక్కడ ఈఈజీ, ఈఎంఎన్జీ, ఈపీస్, లాంగ్ టర్మ్ ఈఈజీ మానిటరింగ్, టీసీడీ, టీఎంఎస్లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి వీటిలో. నెక్స్ట్ ఈ పోస్ట్కి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే బిలో 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అది కూడా 750 బెడెడ్ హాస్పిటల్లో మీరు చేసినటువంటి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 12 క్యాథ్లాబ్ టెక్నీషియన్. ఇక్కడ సాలరీ అయితే సేమ్ ఉంది 32,500 రూపీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ లేదా మీరు లైఫ్ సైన్సెస్ విత్ పీజీ అయితే చేసి ఉండాలి. అది కూడా కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో డిప్లొమా అయితే చేసి ఉండాలి, పీజీ డిప్లొమా. ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే బిలో 35 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అది కూడా 750 బెడెడ్ హాస్పిటల్స్లో మీరు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 13 బయోమెడికల్ టెక్నీషియన్. దీనికి కూడా సేమ్ సాలరీ 32,500 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసి ఉండాలి. అది కూడా మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీదుగా అలా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది ఒకసారి మీరు చూసుకోండి. దీనికి కూడా సేమ్ ఏజ్ బిలో 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా 750 బెడెడ్ హాస్పిటల్స్లో మీరు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి మనకు టోటల్ 98 పోస్టులు అయితే ఉన్నాయి. 98 పోస్టులకి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ అలాగే వాట్సాప్ గ్రూప్లలో తప్పకుండా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో కింద హైపర్ ఆప్షన్ అయితే వస్తుంది, అది క్లిక్ చేయగానే ఈ వీడియో చాలా మందికి అయితే షేర్ అవుతుంది. ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.
నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ సీరియల్ నెంబర్ 1 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. సాలరీ కనుక చూసుకున్నట్లయితే 35,000 సాలరీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిగ్రీ అయితే అడుగుతున్నారు. దాంతో పాటుగా ఇక్కడ పీజీ కూడా ఉండాలి. లేదా మీరు డిప్లొమా పబ్లిక్ రిలేషన్స్ లేదా కార్పొరేట్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా ఇక్కడ మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే 1 ఇయర్ అయితే అడుగుతున్నారు. పబ్లిక్ రిలేషన్స్లో లేదా కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో లేదా జర్నలిజంలో లేదా మాస్ కమ్యూనికేషన్స్లో. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 మెడికల్ రికార్డ్ ఆఫీసర్ జూనియర్. ఇక్కడ సాలరీ కనుక చూసుకున్నట్లయితే 35,000 అని మెన్షన్ చేయడం జరిగింది. ఒక పోస్ట్ మాత్రమే ఉంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ చేసి ఉండాలి. అలాగే దాంతో పాటుగా టైప్ రైటింగ్ లోయర్ ఆర్ హయ్యర్ గ్రేడ్ అయితే ఉండాలి. అది కూడా ఇంగ్లీష్లో అయితే ఉండాలి. క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నీషియన్ ఎడ్యుకేషన్స్ నుంచి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే 4 ఇయర్స్ అయితే అడుగుతున్నారు. అది కూడా మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి 4 ఇయర్స్. లేదా మీరు టీచింగ్ లేదా కార్పొరేట్ హాస్పిటల్స్లో 500 బెడెడ్ హాస్పిటల్స్లో మీరు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయినా కానీ ఉండాలి. ఏదైతే ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 స్టాటిస్టిషియన్. సాలరీ అయితే ఇక్కడ 35,000 అని ఇవ్వడం జరిగింది. ఒక పోస్ట్ మాత్రమే ఉంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ అయితే చేసి ఉండాలి మీరు. అది కూడా బయోస్టాటిస్టిక్స్లో లేదా మీరు స్టాటిస్టిక్స్ చేసినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కంప్యూటర్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఎక్స్పోజర్ అండ్ ఎబిలిటీ టు యూస్ స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీస్ అప్లికేషన్స్ స్ప్రెడ్షీట్స్ అండ్ ప్రజెంటేషన్స్ వీటి మీద మీకు అవగాహన అయితే ఉండాలి. స్టాటిస్టిషియన్గా మీకు 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ 4 డిప్యూటీ రిజిస్టర్ డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోలర్. దీనికి సాలరీ కనుక చూసుకున్నట్లయితే 50,000 అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2 పోస్టులు అయితే ఉన్నాయి. డిప్యూటీ రిజిస్టర్కి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఎంబీఏ అయితే చేసి ఉండాలి. లేదా మీరు పీజీ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ అయితే అడుగుతున్నారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా. ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి. మీకు స్టోర్స్ అకాడమిక్ అలాగే ఎగ్జామినేషన్ మ్యాటర్స్ అలాగే పర్చేసెస్ ఇన్ కార్పొరేటివ్ హాస్పిటల్ ఆర్ యూనివర్సిటీ ఆర్ లిమిటెడ్ కంపెనీ వీటిలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోలర్కి సిఏ అయితే చేసి ఉండాలి. చార్టర్డ్ అకౌంటెంట్ అయితే మీరు చేసి ఉండాలి. అలాగే ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అకౌంట్స్ ఆఫీసర్గా. ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 5 అసిస్టెంట్ రిజిస్టర్ లేదా అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోలర్. 40,000 సాలరీ అయితే ఇవ్వడం జరిగింది. 2 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్టర్కి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఎంబీఏ అయితే చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు ఇక్కడ పీజీ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ అయితే మీరు చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇక్కడ 2 ఇయర్స్ అయితే అడుగుతున్నారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా. ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి. అకాడమిక్స్లో లేదా ఎగ్జామినేషన్ మ్యాటర్స్లో పర్చేసింగ్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ లేదా యూనివర్సిటీ లిమిటెడ్ కంపెనీలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోలర్కి ఇక్కడ మీరు సీఏ అయితే చేసి ఉండాలి. లేదా మీరు పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఆఫ్ సీఏ అయితే ఉండాలి. ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇది ఒకసారి మీరు చూసుకోండి. లేదా మీరు ఎంకామ్లో ఫస్ట్ క్లాస్ అయితే ఉండాలి. అలాగే 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అకౌంట్స్ ఆఫీసర్గా. ఈ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 6 సీనియర్ అసిస్టెంట్. సాలరీ 35,000 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో 5 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే చేసి ఉండాలి. అలాగే ఇక్కడ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అయితే ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చూసుకున్నట్లయితే మీకు జూనియర్ అసిస్టెంట్గా లేదా అసిస్టెంట్గా మినిమం ఇక్కడ 3 ఇయర్స్ అయితే వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అడ్మినిస్ట్రేషన్లో లేదా అకౌంట్స్ లేదా అకాడమిక్స్ ఎగ్జామినేషన్ మ్యాటర్స్లో మీకు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ 7 అకౌంట్స్ ఆఫీసర్. దీనికి 80,000 సాలరీ అయితే ఇవ్వడం జరిగింది. ఒక పోస్ట్ మాత్రమే ఉంది. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు సిఏ అయితే చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ 5 ఇయర్స్ అయితే అడుగుతున్నారు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా లేదా అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోలర్గా. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 8 అకౌంటెంట్. సాలరీ 40,000 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు డిగ్రీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా కామర్స్ లేదా ఫైనాన్స్ లేదా అకౌంట్స్ ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు కంప్యూటర్స్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆఫీస్ అప్లికేషన్స్ స్ప్రెడ్షీట్స్ ప్రజెంటేషన్స్ మీద వీటి మీద మీకు అవగాహన అయితే ఉండాలి. ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఏదో ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 9 సూపర్వైజర్. దీనికి 35,000 సాలరీ అయితే ఇవ్వడం జరిగింది. 4 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే చేసి ఉండాలి. దాంతోపాటు ఇక్కడ పీజీ కూడా అడుగుతున్నారు. లేదా మీరు డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ లేదా పబ్లిక్ రిలేషన్స్ లేదా కార్పొరేట్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ మీరు లేదా మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది కూడా 500 బెడెడ్ హాస్పిటల్. ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 10 హెల్త్ ఇన్స్పెక్టర్. 35,000 సాలరీ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో 4 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు
హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్లో మీరు డిగ్రీ అయితే చేసి ఉండాలి. అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే 1 ఇయర్ అయితే అడుగుతున్నారు. అది కూడా 500 బెడెడ్ హాస్పిటల్స్లో మీరు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది మనకున్నటువంటి పూర్తి నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.